హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సొంత తల్లిదండ్రులే తన కూతుర్ని కిడ్నాప్ చేసి చంపేసి తగలబెట్టేశారు సార్. ఇప్పుడు ఈ ఘటన అందరినీ కూడా షాక్కి గురి చేసింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా వాళ్ళు చేశారు? ఇదొక ఇప్పుడు దేశాన్ని కుదిపి ముఖ్యంగా నార్త్ ఇండియాలో వెరీ సెన్సేషనల్ కేసు అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ప్రణయ్ అమృతాల కేసు ఎలాంటిదో ఇది కూడా అలాంటిది. రాజస్థాన్లో జరిగింది ఇది. రాజస్థాన్లో జలావర్ అనే ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో సౌరిట్ అనే ఒక విలేజ్లో జరిగిన సంఘటన. ఇదేంటంటే 1 year బ్యాక్ హిమ్లా కుష్వా, రవి బీల్ అనే ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకున్నారు. ఈ అమ్మాయికి 20 ఏళ్ళు, అబ్బాయికి 22, 23. సో వీళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళు ఈ రవి బీల్ అనే అబ్బాయి తక్కువ కులం, ఈ కుష్వా అనే అమ్మాయిది షిమ్లా కుష్వా అనే అమ్మాయిది ఎక్కువ కులం. అందుకని అమ్మాయి వైపు నుంచి పేరెంట్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, పెళ్లి చేసుకోవడానికి వీల్లేదన్నారు. సో ఈ అమ్మాయి మేజర్ యాక్చువల్గా అప్పటికే, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఈ అబ్బాయితో కలిసి బయట వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ ఉండిపోయారు. 1 year అయింది. అయితే వీళ్ళ మొన్న ఏం జరిగిందంటే ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు బ్యాంకులో క్యాష్ డ్రా చేసుకోవడానికి పక్కనున్న స్మాల్ టౌన్కి వెళ్ళారు. ఆ విషయం వీళ్ళకి అర్థమయ్యి ఎవరు తల్లిదండ్రులకి వీళ్ళేం ప్లాన్ చేశారంటే ఫాదరు, వీళ్ళ బ్రదరు, ఇంకొక దాదాపు ఒక 10 మంది ప్లాన్ చేసి వెహికల్స్ అన్నీ రెడీ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది వీళ్ళు ఇన్ఫర్మేషన్ సంపాదించి వెళ్ళి సడన్గా బ్యాంకులో డ్రా చేసుకొని బయటికి రాగానే అబ్బాయిని తోసేసి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చేసారు. ఆ అబ్బాయి ఇమ్మీడియట్గా పోలీసులకి ఫోన్ చేసి, సార్ ఇలా నా భార్యని కిడ్నాప్ చేశారు, వాళ్ళే చేసుంటారు అని చెప్పాడు. ఆ విలేజ్ అవన్నీ అడ్రస్లు అంతా పోలీసులకి ఇచ్చారు. పోలీసులు అక్కడ లోకల్గా వీళ్ళ ఏరియా వేరు కాబట్టి లోకల్గా ఉన్న పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వెళ్ళేసరికి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే శ్మశానంలో కట్టెల మీద శవం కాలుతూ ఉంది. దాదాపు 80% శవం కాలిపోయింది వీళ్ళు వెళ్ళేసరికి. సో వాళ్ళు దాన్ని ఆర్పేసి ఆ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకొని వచ్చారు. సో వాళ్ళందరూ కూడా పారిపోయారు. ఇంట్లో వాళ్ళు వెతుకుతున్నారు, ఇంకా పట్టుకోలేదు ఈ రోజు వరకు. అయితే పట్టుకుని తీరుతామని పోలీసులు అంటున్నారు. పట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. సో ఏం చేశారు వీళ్ళు ఏం చేశారంటే కర్రలతో కొట్టి వాళ్ళ కోపాన్ని అంతా చల్లారే వరకు కొట్టి ఆ అమ్మాయిని చంపేసి దాని తర్వాత తగలబెట్టారు. ఊర్లో అందరికీ తెలుసు, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. ఊరంతా కూడా ఆ ఫ్యామిలీనే సపోర్ట్ చేసింది. సో వాళ్ళ కోపాన్ని ఊరంతా కూడా తమ కోపంగా మార్చుకున్నారు ఆ అమ్మాయి మీద. సో ఇది బేసిక్గా జరిగింది. దీని తర్వాత పోలీసులు ఇప్పుడు కేసు పెట్టారు, దాన్ని పంచనామాకి ఇచ్చారు. దాని తర్వాత బాడీకి సంబంధించిన ఇదంతా కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి అప్పగించారు. కొత్త సెక్షన్ BNS భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో దానికి సంబంధించి 103, 238, 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంటే కిడ్నాపు, హత్య ఈ 2 వస్తాయన్నమాట. ఇది ఇప్పుడు అక్కడ సంచలనం అవుతుంది. ఎందుకు ఇంత దారుణంగా వాళ్ళు కన్న కూతుర్ని కిడ్నాప్ చేసి చంపి కాల్చే అంత కోపం ఎందుకుంది అంటే సింపుల్ పరువు హత్య అనేది ఇది. మనం పరువు హత్యల మీద అనేక స్టోరీలు మనం చెప్పుకుంటూనే ఉన్నాము. ఇది మనకు అందరికీ తెలిసిందైతే ప్రణయ్ అండ్ అమృత లవ్ ఎపిసోడ్. అందులో ప్రణయ్ ఏమో SC కులానికి చెందిన అబ్బాయి, క్రిస్టియన్. ఈ అమ్మాయి ఏమో మారుతిరావు కోమటి కాబట్టి కోమటి కులం. సో అందువల్ల అతనికి ఇష్టం లేకుండా ఏం చేశాడంటే ₹1 ఇచ్చి బీహార్ నుంచి ఒక కిల్లర్ని తెప్పించి ఒక టీంని ఫామ్ చేసి అతని ద్వారా అల్లుడిని, పైగా ఈ అమ్మాయి కూతురు ప్రెగ్నెంట్గా ఉన్నా సరే అల్లుడిని అతి దారుణంగా చంపించాడు. పోనీ ఆయన ఏమన్నా ఆనందంగా జీవించాడా? ఆయన చివరికి ఊరేసుకొని చనిపోయాడు. సో ఇప్పుడు ఇద్దరు స్త్రీలు అక్కడ భర్తలు లేని పరిస్థితి.
ఆమె మారుతిరావు వాళ్ళ భార్య ఈ అమ్మాయి. నిజానికి దాన్ని ఆమోదించుంటే 2 ఫ్యామిలీలు హ్యాపీగా ఉండేవాళ్ళు. మారుతిరావు మనవడితో ఆడుకుంటుండేవాడు, హ్యాపీగా ఉండేది. జస్ట్ కులం అనేది తప్పు. కులం అనేది నిజానికి అదొక ఇన్ఫర్మేషన్ లెక్కే కదా. కులం మనిషి ఆల్రెడీ నీకు ఒక కులం అనే పేరు పెట్టి ఇచ్చేయడం తప్ప అదర్వైజ్ ఏమీ లేదు. కానీ భారతదేశంలో పరిస్థితి ఏంటంటే ఇక్కడ కులం అనేది శతాబ్దాలుగా అతి కీలకమైన రోలు. కులాన్ని బట్టే అధికారం కానీ, సంపద కానీ, జ్ఞానం కానీ, ఈ 3 అంశాలు ప్రధానమైన సమాజంలో. అధికారం, సంపద, జ్ఞానం, ఈ 3 కూడా కొన్ని కులాల కంట్రోల్లోనే ఉండిపోయినాయి శతాబ్దాలుగా. అంటే ముఖ్యంగా శూద్ర కులాలు కానీ, ఇంకా అంతకంటే 5వ కులం, పంచమ కులంగా చెప్పే అంటరాని కులం కానీ, వీళ్ళ చేతిలో ఈ ఆస్తులు, జ్ఞానం, అధికారం అనేది లేదు. తర్వాత కొంత శూద్ర కులాల చేతులకి వెళ్ళాయి. కానీ అంటరాని కులాల వాటికి అది కూడా మోడర్న్ పీరియడ్ వచ్చే వరకు రాలేదు. ముఖ్యంగా అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చి ఉద్యమాలు చేసినా కొంతవరకు వస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే కులము, జెండర్, పరువు హత్యలో ప్రధానంగా ఈ 2 అంశాలు ఇంపార్టెంట్. అంటే కులము ఇంపార్టెంట్, అట్లాగే జెండర్ కూడా. అదే మగ పిల్లలు వేరే వాళ్ళని ప్రేమిస్తే మగ పిల్లల్ని ఎవరు చంపరు, ఆడపిల్లల్నే చంపుతారు. ఎందుకంటే పరువు అనేది అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. అమ్మాయి ప్రేమిస్తేనే వీళ్ళ పరువు పోయినట్టు ఫీల్ అవుతారు, అబ్బాయి ప్రేమిస్తే పరువు పోయినట్టు ఫీల్ కాదు. ఇదొక విచిత్రమైన అంశం అన్నమాట ఇండియన్ కాంటెక్స్లో. ఇది నిజానికి ఇండియాలోనే ఉందనుకుంటే కూడా పొరపాటు. వరల్డ్ వైడ్గా చాలా ముస్లిం దేశాల్లో కూడా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఒక రకంగా వెనుకబాటుతనానికి ఈ పరువు అనే కాన్సెప్ట్కి కూడా సంబంధం ఉంది. వ్యాపార వర్గాలు కానీ చూస్తే ఆ వ్యాపార ట్రేడ్ కమ్యూనిటీసు, అంటే మోడర్న్ కార్పొరేట్ కమ్యూనిటీస్లో ఇది తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇది మనకు ప్రయోజనమో కాదో చూసుకుంటారు. ఫలాని రెడ్డి అంటే అమ్మాయి ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచి బ్యాక్గ్రౌండా అయితే ఓకే అనుకుంటారు, కులం ఏముందో అనుకుంటారు. వీళ్ళు అది అంటే ఇక్కడ కులం అనేది కాస్ట్గా మారిపోతుంది అప్పర్ కులాల మధ్య. నేను చాలాసార్లు చెప్పాను, మన సినిమా వాళ్ళు, రాజకీయ వాళ్ళు చాలామంది ఇంటర్ కాస్ట్ ప్యారల్ పెట్టుకొని 2 కులాలని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. వాళ్ళు రాజకీయాల్లో చూస్తుంటాం, వెళ్ళి మా కులం మాది కాపు అండి అని వీళ్ళు కాపు ఓట్ల కోసం ట్రై చేస్తుంటే అవతల వాళ్ళ హస్బెండ్ రెడ్డో, కమ్మో, ఇంకొకటో ఉంటే వాళ్ళు వెళ్ళి ఆ కులం ఓట్ల కోసం ట్రై చేస్తుంటారు. సో ఇది పై స్థాయిలో ఇబ్బంది లేదు, కింది స్థాయి మిడిల్ స్థాయికి వచ్చేసరికి ఈ ఇబ్బంది ఉంది. సో అందువల్ల కులము, జెండర్, ఈ 2 అంశాలు పరువుల్ని డిఫైన్ చేస్తున్నాయి. ఇండియా కావచ్చు, మనకి ఇతర దేశాల్లో అయితే కులం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఏవో రకరకాల కేటగిరీస్ ఆయా మతాల్లో ఉంటాయి. ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో, వెనుకబడిన పాకిస్తాన్ కావచ్చు, ఇటువంటి దేశాల్లో కూడా పరువు హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. వరల్డ్ వైడ్ మనం డేటా చూసుకున్నప్పుడు, అంటే మిడిల్ ఈస్ట్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇట్లాంటి దేశాల్లో కూడా బలంగా జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పరువు హత్యలు అనేవి మనకి చాలా చాలా వెరీ వెరీ రేరు. సో ఇండియా కూడా ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. పేరుకి ఎకనామీ పరంగా మంది 5th లార్జెస్ట్ ఎకనామీ అయినప్పటికీ కూడా మనం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. అంటే పేద ప్రజలు ఉన్న రిచ్ కంట్రీ అంటారు అందుకనే ఇండియా. సో అందువల్ల ఈ వెనుకబాటుతనము, కులము, జెండరు, ఈ 3 అంశాలు పరువు హత్యల్ని డిసైడ్ చేస్తున్నాయి. దీని మీద ఆల్రెడీ చాలామంది డాక్యుమెంటరీలు తీశారు, సినిమాలు, వెబ్ సిరీస్. మొన్న మనకి ఇక్కడ పరువు అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఇజ్జత్ అనే ఒక సినిమా నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు తెలుగులో కూడా. దీని మీద చేస్తున్నారు ఇప్పటికీ, కానీ సరిపోదు. ఇక లీగల్గా తీసుకుంటే పరువు హత్యల్ని ప్రత్యేక క్రైమ్గా చెప్పే చట్టాలు ఏవి లేవు. నిజానికి ఒక ఐరనీ ఏంటంటే టోటల్ ఇండియాలో రాజస్థాన్లో మాత్రమే పరువుకు సంబంధించిన సపరేట్ చట్టం ఉంది, కానీ ఇప్పుడు జరిగింది రాజస్థాన్లోనే. కానీ ఈ చట్టం కింద కేసు పెట్టల. ఆ చట్టం ఏంటంటే ద రాజస్థాన్ ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద ఫ్రీడమ్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ అలియన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ హానర్ అండ్ ట్రెడిషన్ బిల్. ఇది 2019లో పెట్టారు. ఓకే. సో మన టోటల్ ఇండియాలో రాజస్థాన్లో మాత్రమే, అంటే హానర్ పేరుతో, ట్రెడిషన్ పేరుతో మ్యాట్రిమోనియల్ అలియన్స్లో ఇంటర్ఫియరెన్స్ని ఇది రద్దు చేస్తుంది. సో కానీ ఇక్కడ జరిగింది ఇది. సో ఓవరాల్గా ఏంటంటే